శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 40. శ్లోకాము. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నః స్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. అర్థము. చిత్తమునడైన పురుషుడు సర్వభూతములయందును ఆత్మరూపముననున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారములయందు ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచుండును. శ్లోకాము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. అర్థము. వాయుప్రసారములేని చోట నిశ్చలముగా నుండు దీపమువలె యోగికి వశమయున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిర్వికారముగా నిశ్చలముగా నుండును. శ్లోకాము. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చేవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. అర్థము. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకుని యోగి ఆ పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు. శ్లోకాము. సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చేవాయం స్థితశ్చలతి తత్వతః. అర్థము. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచూ దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రమూ చలింపడు. శ్లోకాము. యం లబ్ధ్వాచాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. అర్థము. పరమాత్మా ప్రాప్తిరూప లాభమును పొందినవాడు ఏ ఇతర లాభమును గూడ దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చలింపజేయజాలవు. శ్లోకాము. తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగసంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగోపానిర్విణ్ణచేతస. అర్థము. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ భగవత్సాక్షాత్కారరూపస్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన విసుగులేని చిత్తముతో నిశ్చయముగా అభ్యాసము చేయవలెను. శ్లోకాము. సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషత మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. అర్థము. సంకల్పముల వలన కలిగిన కోరికలనన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. శ్లోకాము. శనేహ శనైరు పరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. అర్థము. క్రమక్రమముగా సాధన చేయుచూ ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమోనర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రమూ చింతన చేయరాదు. శ్లోకాము. యతో యతో నిశ్చరతి మనశ్చలమస్థిరం తతస్తతో నియమేతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అర్థము. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలయును. శ్లోకాము. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తం
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత కల్మషం. అర్థము: ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందుచున్నాడు.